హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్ లో దొంగలున్నారా? అడవి మార్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్నారా? ఓ భక్తురాలి సెల్ఫీ వీడియోతో కలకలం రేగింది. ఒంటరిగా వస్తున్న వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఆమె చెప్తున్నారు. అడవి మార్గంలో భక్తుల వాహనాలను అడ్డుకొని దారి దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆ భక్తురాలు ఆరోపించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా శ్రీశైలం వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. లాస్ట్ వీక్ మేము ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళాము. హైదరాబాద్ టు శ్రీశైలం నుంచి రిటర్న్ వస్తుంటే మీకు ఐడియా ఉందో లేదో, దోమలపెంట తర్వాత ఫారెస్ట్ వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్. అక్కడ వామిటింగ్ వస్తుందని వెహికల్ పక్కన ఆపామండి. మా హస్బెండ్ కాల్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు వెనక కూర్చున్నారు. నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కార్ ఆపి డోర్ తీసిపెట్టి బయట కొంతసేపు ఒక 5 minutes అట్లా టైం స్పెండ్ చేశాను. ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు, వెనక చేతులు పెట్టుకొని వచ్చాడు. వాడు ఏం పట్టుకొని వచ్చాడో నాకు తెలియదు. దగ్గరికి రాగానే నాకు డౌట్ వచ్చి కార్ ఎక్కాను. కార్ ఎక్కిన తర్వాత కూడా వాడు కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కిందకుంటే గ్లాస్ డోర్ పైకి పెట్టాను. దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇక నేను మా వారికి తొందరగా పోనీ అని చెప్పేశాను. ముందుకు వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా నేను చూడకపోయినా వాడు ఏం చేసేవాడా, ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు. కానీ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు ఈ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేశాను. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి వేలాదిగా భక్తులు వెడుతూ ఉంటారు. ప్రతిరోజు యాత్రికుల రాకపోకలు సాగుతూ ఉంటాయి. చాలా మంది 2-wheeler పైన కూడా వెళుతూ ఉంటారు. గతంలో ఎప్పుడూ దారి దోపిడీలో జరిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. మరి ఓ భక్తురాలు ఆరోపించడం మాత్రమే కాకుండా వీడియోను కూడా పోస్ట్ చేశారు. అంటే ఆమె ఆరోపణలను కొట్టిపారేయలేం. ఈ దారి దోపిడీ ముఠాలపై పోలీసులు దృష్టి సారించాలని మల్లన్న భక్తులు కోరుతున్నారు. ఇక హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్ లో దొంగలు ఉన్నారంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. సో చాలా భయంతో కూడా ఆ ట్రావెల్ చేశామంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ యొక్క శ్రీశైల దేవస్థానానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి ఒక భక్తురాలు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరైతే భక్తురాలు తిరిగి వెళ్తున్న సమయంలో ఒక అగంతకుడు అదే తన ఆరోగ్యం వామిటింగ్ వస్తున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అక్కడ స్లోగా వెళ్తున్న నేపథ్యం ఆగిన చోట ఒక అగంతకుడు వచ్చాడు. తనను అనుమానాస్పదంగా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. కారు దగ్గర కూడా రావడం జరిగింది. నేను భయపడి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకొక కారు దగ్గర కూడా అలాగే అతను చేసినట్లుగా మాకు కనిపించింది. కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అంటే ఒంటరిగా వెళ్తున్న వాహనాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆమె సెల్ఫీ వీడియోలో వివరంగా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో ఒక అటవీ శాఖకు సంబంధించినటువంటి పెట్రోలింగ్ కూడా కంటిన్యూగా ఉంటుంది. అలాగే పోలీసులు కూడా ఈ యొక్క భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి అగంతకులు ఎవరైనా ఇలాంటి టార్గెట్ చేసే ప్రయత్నం చేశారా, ప్రయాణికులను దాడి చేస్తున్నారా, దారి కాచి ఏదైనా సొమ్ములు దోచుకెళ్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటి వరకు అలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేకపోయినా కూడా ఒక భక్తురాలు సోషల్ మీడియాలో తనకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకోవడం, అందరినీ అప్రమత్తం చేయడం అన్నది మాత్రం మనం ఖచ్చితంగా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా భావించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి. ఇదంతా కూడా శ్రీశైలం నుంచి బయలుదేరిన దోమలపెంట దాటిన కొద్ది దూరంలో అటవీ ప్రాంతం, ఘాట్ ప్రాంతం ఉంటుంది. ఆ ఏరియాలో ఇది జరిగిందని చెప్పి ఆ భక్తురాలు చెప్పడం అన్నది ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద